హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది, టీ కూడా తాగేసాం. ఇప్పుడు లంచ్ టైం వస్తుంది కాబట్టి పిల్లలకు లంచ్ కోసం నేను ఈరోజు అయితే ఒక 2 రెసిపీలు చేద్దామని అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే పెసరపప్పు కర్రీ. అది ఎలా అంటే తెలంగాణ స్టైల్, అంటే కొంచెం పలుకులు ఉండేటట్టు వండుదామని అనుకుంటున్నాను. మా పిల్లలకు అలా అయితేనే ఈ పప్పు కర్రీ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉండకుండా కొంచెం పలుకు ఉడికినట్టు వండి తిని చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పుతో పాటు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ, అంటే టమాటాల సీజన్ కదా ఇప్పుడు, అందుకనే టమాటా చట్నీ కొంచెం నిల్వ చట్నీలాగా చేసి పెడదాం అనుకుంటున్నాను. రెండు మళ్ళీ నైట్కి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఈరోజు టుడే రెసిపీస్ అయితే ఇవి. అయితే ఈ పప్పును కోసం మనం ఫస్ట్ సన్నగా కొన్ని ఉల్లిపాయలు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఈ ఆనియన్స్, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత ఈ పప్పుని ఇందులో పోసుకోవాలి. చాలామంది ఇలా మెత్తగా ఉడికించుకొని బీరకాయ అన్న లేకపోతే టమాటా అన్న ఇంకా కొన్ని ఆకుకూరలు వేసి వండుతారు. అలా కాకుండా పెసరపప్పును ఇలా ఉడికినట్టు వండి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే మా దగ్గరనైతే మేము ఇలానే వండుకుంటాము. మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, ఎందుకంటే తింటుంటే పలుకులు తాకుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మేమైతే చిన్నప్పుడు ఇలా తాలింపు పెట్టాక ఇందులో కొంచెం కారం వేస్తారు కదా, దాన్ని ఏం చేసేదంటే కొంచెం వేగిన తర్వాత మేము ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో తినేవాళ్ళం. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవంతా ఫ్రై అయినాక కొంచెం టమాటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా అంటే కొద్దిగా లైట్గా ఉడికినట్టు ఉడికించుకోవాలి. కానీ ఇదంతా వేగినాక టమాటాలు ఏముంది కుట్టేది చూసినావా, దాంట్లోనైతే మసాలాలు ఇట్లా అన్నీ వేసినాక కొంచెం పొడిగా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం స్పూన్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడైతే కర్రీ చేస్తే అలానే తీసుకొని తినేవాళ్ళం. చాలా మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ బాగా వేగినాక కొంచెం కారం ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చపాతీ అయితే కూడా చాలా బాగుంటుంది. నైట్ చపాతీ చేస్తా, పప్పులోకి చపాతీ, పప్పు, టమాటా చట్నీ, ఈ రోజుకి ఇవి సరిపోతాయి. ఇవి టమాటాలు ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా కొంచెం కారం వేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్కూల్ కానీ కాలేజీ కానీ ఇప్పుడు రూమ్లలో కానీ ఉంటారు కదా పిల్లలు, ఈ పప్పుని ఇలా ఫాస్ట్గా 2 నిమిషాలలో ఫ్రై వండుకొని పోవచ్చు అనమాట. చాలా ఈజీ, సింపుల్ అనమాట. మొత్తం ఇలా పప్పు ఇట్లా అవన్నీ ఫ్రై అయినాక కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కలపాలి. ఈ రెండు కలిపేలోపు మనం చట్నీ దీంట్లో టమాటా చట్నీ అనమాట. టమాటాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నిల్వ చట్నీ ఒక 10 రోజులకు 15 రోజులకు సరిపడా పచ్చడి పెట్టుకుందామని నేనైతే ఒక 3-4 టమాటాలు అయితే కడిగి మంచిగా తూడ్చి పక్కకు పెట్టాను. పప్పు చూసారు కదా, కొంచెం ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉడికిపోయింది అనుకోండి, పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీ పిల్లలు కూడా మంచిగా తింటారు. ఎందుకంటే ఇది మెత్తగా ఉండదు, కొంతమందికి మెత్తగా వండితే ఇష్టపడరు. ఇలా వండి పెట్టండి, చాలా పెసరపప్పు కూడా చాలా బాగా తింటారనమాట. ఈ పప్పు కర్రీ అనేది ఇంకా ఉడికిపోయింది. దీంట్లో మనం కారం ఉప్పు చూసుకొని ఏం సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఫైనల్గా మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి, కొంచెం సన్నగా తరుక్కొని. ఈ పప్పులో కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో
మసాలా అయితే వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ధనియాల పొడి, గరం మసాలా అది వేసి చూడండి, చాలా టేస్ట్గా చికెన్ కర్రీ స్మెల్ అనేది వస్తుంది. తింటుంటే కూడా అదే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరైతే చూసండి, ట్రై చేయండి, మీరే చూడండి. చూసారు కదా, లాస్ట్కు మసాలా కూడా వేసేసాను. ఆల్రెడీ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క అన్నం కూడా ఉడికేస్తుంది, అన్నం కూడా అవుతుందన్నమాట. ఈ అన్నము పప్పు ఇవన్నీ అయ్యేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోద్ది. వాళ్ళకి లంచ్ అయితే పెట్టచ్చు. మీరు ఈరోజు లంచ్లోకి ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా చట్నీ చూసారా, టమాటా చట్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. ఉడకబెట్టే పని అవసరం లేదు, ఎండబెట్టవలసిన అవసరం లేదు. సింపుల్గా ఈజీగా 2 నిమిషాలలో టమాటా చట్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాక టమాటాలు అయితే కడిగి ఆరబెట్టి తుడిచి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మనము టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ చట్నీ. కానీ చాలా బాగుంటుంది, దోశలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఒక 4-5 అంటే నేను 10 రోజులకు అట్లా మాత్రమే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేసామనుకోండి పాడు కాదు, కానీ ఊరికే దాంట్లోనే ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జాడి, అంటే వాటర్ లేకుండా మిక్సీ జాడిని మొత్తం తుడుచుకొని ఈ టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటా ముక్కల్లో కొంచెం ఎల్లిపాయలు ఒక 2 కానీ 2 గడ్డలు కానీ, పెద్ద సైజు అయితే 1, చిన్నవి అయితే 2 సరిపోతాయి. ఇలా పొట్టు తీసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. చాలామంది టమాటా పచ్చడి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, చిన్నగా ఇప్పుడైతే తొందరగానే అయిపోతుంది. కానీ కొంచెం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నం కానీ టిఫిన్లకు అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. దాంట్లో ఒక 2.5 స్పూన్ల కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం 4 టమాటాలు తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అలానే ఒక 1.5 స్పూన్ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. తర్వాత తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కసం అయిపోద్ది. తర్వాత చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం మెత్తగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో బరకగా, నేను వీడియోలో చూపించిన విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని బాగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. దీంట్లో తాలింపుకి అనేది చట్నీలోకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. నేనైతే చిన్న కప్పుడంత ఆయిల్ అంతా తీసుకున్నాను. ఈ ఆయిల్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలను కచ్చా బిచ్చా దంచుకొని పెట్టుకోండి. ఇది వేడి అన్నం వేసుకొని ఈ చట్నీ వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే చట్నీ ఉంటే అంతే తింటాను. మీరు ఎలా తింటారో నాకైతే కామెంట్ చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత ఎల్లిపాయలు కచ్చా బిచ్చా దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఉడికించుకోవాలి. అంటే టమాటా మొత్తం ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మొత్తం ఇందులో వేయాలి. వేస్తే చూసారు కదా, ఆయిల్ అయితే సరిపోద్ది, ఎక్కువ కాదు మరి అది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టమాటా చట్నీ కావడానికి ఒక 10 మినిట్స్ పట్టుద్ది. 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలానే కలుపుకుంటూ ఉండాలి.
ఇది మొత్తం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది. చూసారు కదా, ఇంకో కొంచెం అయితే ఉడకాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ కరివేపాకు స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది ఆ చట్నీకి మొత్తం పట్టేస్తుంది. ముందుగా వేసామనుకోండి కొంచెం మాడిపోతుంది. ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటా చట్నీ ఇలా మొత్తం అయిపోయాక దీంట్లో కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల చట్నీ అనేది ఒక 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే కలబెట్టుకోండి. ఇంకొక 10 నిమిషాలు అయితే మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ చూస్తుంటే ఎర్రగా భలే ఉంది కదా, చూస్తుంటేనే నోరు అనేది ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం సాల్టు, కారం సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకైతే కొంచెం చప్పగా ఉంది, అందుకని నేనైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు అయితే చట్నీ అనేది అవుతుందన్నమాట. ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది పైకి రావాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలింది కదా. ఇంకొక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. చట్నీ అనేది రెడీ అవుతుంది. చట్నీ అయితే మంచిగా టేస్ట్గా కలర్ఫుల్గా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది చట్నీ రెడీ అయిపోయింది. చపాతీలు కూడా రెడీ అయినాయి. ఇప్పుడు మనం చపాతీలు అయితే కాల్చుకుందాం. ఈ చపాతీలు చట్నీలోకైనా బాగానే ఉంటుంది, అన్నం పప్పులోకైనా బాగుంటుంది అనమాట. నైట్ డిన్నర్లోకి ఇవి సాయంత్రం నైట్కి అనమాట. చపాతీలు కూడా చేసి పక్కన పెట్టాను. పిల్లలు వచ్చే టైంకి అన్నీ రెడీ చేసి పెట్టామనుకో వాళ్ళు వచ్చి తినేస్తారు. చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. సాయంత్రం పూజ కూడా చేసేసాను. ఇది ఈరోజు నా వ్లాగ్. ఈరోజు నేను చేసుకున్న వంటలు కానీ పూజ కానీ ఇదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.